శాంతి. ఈరోజు మురళీ డేటు 21 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, శివబాబా తప్ప మీకిక్కడ ఇంకేమీ లేదు. కనుక ఈ దేహ భావము నుండి కూడా దూరమై ఏమీ లేని బికారులుగా అవ్వాలి. ఎందుకంటే బికారులే యువరాజులుగా అవుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, డ్రామా యథార్థమైన జ్ఞానము ఎటువంటి ఆలోచనలను సమాప్తం చేస్తుంది? సమాధానము, ఈ జబ్బు ఎందుకు వచ్చింది? ఇలా చేయకుండా ఉంటే ఇలా జరిగేది కాదు. ఈ విఘ్నం ఎందుకు వచ్చింది? ఈ బంధనం ఎందుకు వచ్చింది? ఇటువంటి ఆలోచనలు అన్నీ డ్రామా యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము ఉన్నప్పుడు సమాప్తమైపోతాయి. ఎందుకంటే డ్రామానుసారం ఏం జరగాలో అదే జరిగింది. కల్ప క్రితం కూడా ఇదే జరిగింది. ఇది పాత శరీరము. దీని కారణంగా దీనికి అతుకులు కూడా పడాల్సిందే. కనుక ఎటువంటి ఆలోచనలు నడవజాలవు. పాట, మనము ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. మనం ఆ మార్గాలలో నడవాలి అని పాటలో విన్నారు. ఏ మార్గంలో? మార్గాన్ని తెలిపించేవారు ఎవరు? మనము ఎవరి మార్గంలో నడుస్తున్నామో పిల్లలకు తెలుసు. సలహా అనండి, మార్గము అనండి, శ్రీమతము అనండి, విషయమంతా ఒకటే. ఇప్పుడు శ్రీమతం అనుసరించాలి. కానీ ఎవరి శ్రీమతము? శ్రీమత భగవద్గీత అని లిఖింపబడి ఉంది. అంటే మన బుద్ధి యోగము తప్పకుండా శ్రీమతం వైపే వెళ్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారు? శ్రీకృష్ణుడు అని అంటే అతన్ని అక్కడ స్మృతి చేయాల్సి ఉంటుంది. అంటే శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు? సత్యయుగంలో కదా. మరి అక్కడే అతన్ని స్మృతి చేయాలి. పిల్లలైన మీరు శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తారా, చెయ్యరా? వారసత్వము రూపంలో స్మృతి చేస్తారు. మనము రాకుమారులుగా అవుతాము అని మీకు తెలుసు. పుట్టగానే లక్ష్మీనారాయణులుగా అవ్వము. మనం తప్పకుండా శివబాబాను స్మృతి చేస్తాము. ఎందుకంటే శ్రీమతం వారిదే కదా. కృష్ణ భగవాను వాచ అని అనేవారు కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు. కానీ ఎక్కడ స్మృతి చేస్తారు? అతడిని వైకుంఠంలో స్మృతి చేయడం జరుగుతుంది. కావున మన్మనాభవ అనే పదాన్ని కృష్ణుడు చెప్పజాలడు. మధ్యాజీభవ అని మాత్రం చెప్పగలడు. నన్ను స్మృతి చెయ్యండి. అతడు అంటే కృష్ణుడు వైకుంఠంలో ఉంటాడు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి. సర్వ ధర్మశాస్త్రాలలో గీత కూడా వచ్చేస్తుంది. గీత భారతదేశపు ధర్మశాస్త్రము. వాస్తవానికి ఇది అందరి శాస్త్రము. అందుకే శ్రీమత్ సర్వశాస్త్ర శిరోమణి గీత అని అంటారు. అంటే సర్వోత్తమమైనది. సర్వోత్తములు శ్రీ శ్రీ శివబాబా. వారు శ్రేష్టాతి శ్రేష్ఠులు. శ్రీ శ్రీ అని కృష్ణుణ్ణి అనరు. శ్రీ శ్రీ కృష్ణుడు లేక శ్రీ శ్రీ రాముడు అని అనరు. వారిని కేవలం శ్రీ అని అంటారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారే వచ్చి మళ్ళీ శ్రేష్టంగా తయారు చేస్తారు. సర్వశ్రేష్ఠులు అంటే వారు భగవంతుడు. శ్రీ శ్రీ అంటే అందరికంటే శ్రేష్ఠుడు. శ్రేష్ఠుల పేరే ప్రసిద్ధమవుతుంది. శ్రేష్ఠులు అని తప్పకుండా దేవతలనే అంటారు. అయితే వారిప్పుడు లేరు. మరి ఈ రోజుల్లో శ్రేష్ఠులుగా ఎవరిని భావిస్తారు? నేటి నాయకులు మొదలైన వారిని ఎంతగా గౌరవిస్తారు. కానీ వారిని శ్రీ అని మాత్రం అనజాలరు. మహాత్ముడు మొదలైన వారిని కూడా శ్రీ అని అనరాదు. ఇప్పుడు మీకు ఉన్నతమైన పరమాత్ముని నుండి జ్ఞానం లభిస్తుంది.
సర్వోత్తములు పరంపిత పరమాత్మ, తరువాత వారి రచన. మళ్ళీ రచనలో శ్రేష్టాతి శ్రేష్టమైన వారు బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఇక్కడ కూడా పదవులు నెంబర్ వారీగా ఉన్నాయి. దేశ అధ్యక్షుడు అత్యంత ఉన్నతుడు, తరువాత ప్రధానమంత్రి, యూనియన్ మంత్రి. తండ్రి కూర్చుని సృష్టి ఆది మధ్యాంతముల యొక్క రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు రచయిత. రచయిత అనగానే సృష్టి ఎలా రచింపబడింది అని మనుషులు ప్రశ్నిస్తారు. కనుక త్రిమూర్తి శివుడు రచయిత అని తప్పకుండా అనవలసి ఉంటుంది. వాస్తవానికి రచయిత అనేందుకు బదులు రచన చేయించువారు అని అనడము సరి అయినటువంటి పదము. బ్రహ్మ ద్వారా దైవీ కులాన్ని స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ద్వారా దేనిని స్థాపిస్తారు? దైవీ సాంప్రదాయాన్ని. మీరిప్పుడు బ్రహ్మ యొక్క బ్రాహ్మణ సాంప్రదాయం వారు అసురీ సాంప్రదాయం వారు అని శివబాబా అంటున్నారు. మళ్ళీ దైవీ సాంప్రదాయస్తులుగా అవుతారు. తండ్రి బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్రాల సారమును కూడా అర్థం చేయిస్తారు. మనుష్యులు చాలా తికమకపడి ఉన్నారు. జనాభా నియంత్రణ జరగాలి అని ఎంతగా తలకొట్టుకుంటారు. నేను వచ్చి భారతదేశానికి ఈ సేవ చేస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ ఉండేదే తమో ప్రధానమైన మనుష్యులు. 10-12 మంది సంతతికి జన్మను ఇస్తూ ఉంటారు. వృక్షము తప్పకుండా వృద్ధి అవ్వాల్సిందే. ఆకులు వెలువడుతూ ఉంటాయి. దీనిని ఎవ్వరు కూడా నియంత్రించజాలరు. సత్యయుగంలో నియంత్రణ ఉంటుంది. ఒక కొడుకు, ఒక కూతురు, అంతే. ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. పోను పోను అనేక మంది వచ్చి అర్థం చేసుకుంటూ ఉంటారు. అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగమని గాయనం కూడా ఉంది కదా. ఇక్కడ మీరు సన్ముఖంలో విన్నప్పుడు సుఖం అనుభవం అవుతుంది. మళ్ళీ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అంతగా సుఖం అనుభవం అవ్వదు. ఇక్కడ మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేయడం జరుగుతుంది. త్రికాలదర్శులను స్వదర్శన చక్రధారులు అని కూడా అంటారు. పలానా మహాత్ముడు త్రికాలదర్శిగా ఉండేవాడు అని మనుషులు అంటారు. వైకుంఠనాథులైన రాధాకృష్ణులను కూడా స్వదర్శన చక్రము లేక 3 కాలాల జ్ఞానము లేదు అని మీరు అంటారు. కృష్ణుడు సర్వులకు ప్రియమైన సత్యయుగపు ప్రప్రథమ రాకుమారుడు. కానీ మనుషులు అర్థం చేసుకోని కారణముగా మీరు శ్రీకృష్ణుడిని భగవంతునిగా ఒప్పుకోరు, అందుచేతనే మీరు నాస్తికులు అని మనల్ని అనేస్తారు. మళ్ళీ విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. అవినాశి జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వస్తాయి. కన్యలపై, మాతలపై విఘ్నాలు వస్తూ ఉంటాయి. బంధనంలో ఉన్నవారు ఎంతో సహనం చేస్తారు. కనుక డ్రామానుసారంగా మా పాత్ర ఇలాగే ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇలా చెయ్యకుండా ఉంటే ఇలా అయ్యేది కాదేమో, ఇలా చెయ్యకుంటే జ్వరం వచ్చేది కాదు అన్న ఆలోచనలు కూడా రాకూడదు. ఇలా ఆలోచించకూడదు. డ్రామానుసారంగా ఇలా చేశాము, కల్పకృతం కూడా ఇలాగే చేశాము, అప్పుడు కూడా కష్టం వచ్చింది, పాత శరీరానికి అతుకులు పడనే పడాల్సిందే, చివరి వరకు మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఆత్మకు పాత ఇల్లు. ఆత్మ చెప్తుంది, నేను కూడా చాలా పాతదానిని. నాలో ఎటువంటి శక్తి లేనందువలన బలహీన వ్యక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. మాయ బలహీనంగా ఉన్నవారికి చాలా దుఃఖాన్ని ఇస్తుంది. భారతవాసులైన మనల్ని మాయ తప్పకుండా చాలా బలహీనపరిచింది. చాలా శక్తి కలిగి ఉన్న మనల్ని మాయ బలహీనపరిచింది. ఇప్పుడు మనం దానిపైన విజయాన్ని పొందుతాము. భారతదేశానికే ఎక్కువ దుఃఖం లభిస్తుంది. అందరి నుండి అప్పులు తీసుకుంటుంది.
భారతదేశం పూర్తిగా పాతదైపోయింది. ఎవరైతే చాలా ధనవంతులుగా ఉండేవారో వారు పూర్తి బికారులుగా అవ్వాలి. మళ్ళీ బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఈ శరీర భావము నుండి కూడా దూరంగా ఖాళీగా అయిపోండి. ఎందుకంటే ఇక్కడ మీదంటూ ఏదీ లేదు. మీకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. కనుక మీరు చాలా నిరుపేదలుగా బికారులుగా అవ్వవలసి ఉంటుంది. యుక్తులు కూడా చాలా తెలిపిస్తూ ఉంటారు. జనకుని వలె గృహస్థి వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండాలి. శ్రీమతాన్ని పాటించాలి. సర్వము సమర్పణ కూడా చెయ్యాలి. జనకుడు సర్వస్వము ఇచ్చేశాడు. మళ్ళీ నీ సంపత్తిని నీవే సంభాళించు, అయితే నిమిత్తముగా ఉండు అనే చెప్పబడింది. హరిశ్చంద్రుని దృష్టాంతము కూడా ఉంది. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు, మీరు బీజము నాటకపోతే మీ పదవి తక్కువైపోతుంది. తండ్రిని అనుసరించండి. మీ ఎదురుగా ఈ దాదా కూర్చుని ఉన్నాడు. శివబాబాను మరియు శివశక్తులను పూర్తి నిమిత్తంగా చేసేశాడు. శివబాబా కూర్చుని సంభాళించరు. ఇతడు తనపై తానే బలి అవ్వడు. మాతలపై బలి అవ్వాల్సి వచ్చింది. మాతలనే ముందు ఉంచాలి. తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా చేసేందుకు జ్ఞానామృతము అనే కలశాన్ని మాతలకు ఇవ్వడం జరిగింది. లక్ష్మికి ఇవ్వలేదు. ఈ సమయంలో ఈమె జగదంబ, సత్యయుగంలో లక్ష్మిగా అవుతుంది. జగదంబ గారి గురించి పాట ఎంత బాగా రచింపబడింది. ఆమెకు చాలా గౌరవం ఉంది. తాను సౌభాగ్య విధాతగా ఎలా అవుతుంది? తనకు ధనము ఎక్కడి నుండి లభిస్తుంది? బ్రహ్మ ద్వారా లభిస్తుందా? కృష్ణుని నుండి లభిస్తుందా? వారి నుండి లభించదు కదా. జ్ఞాన సాగరం నుండే ధనము లభిస్తుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు. భగవాను వాచ, సరువుల కొరకు భగవంతుడు అందరివాడు కదా. అన్ని ధర్మస్థులకు చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. భలే అనేక మంది శివుని పూజారులు ఉన్నా వారికి ఏమీ తెలియదు. అది భక్తి. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? అతి ప్రియమైన తండ్రి. కృష్ణుడైతే ఇలా అనరు. అతన్ని సత్యయుగ రాకుమారుడు అని అంటారు. భలే కృష్ణుణ్ణి పూజిస్తారు, కానీ అతడు సత్యయుగ రాకుమారునిగా ఎలా అయ్యాడు? ఇంతకు ముందు మనకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మనము రాకుమారీలుగా అవుతాము. తరువాత లక్ష్మీనారాయణలను వరిస్తాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇది భవిష్యత్తు కొరకు జ్ఞానము. దీని ఫలితం 21 జన్మలకు లభిస్తుంది. కృష్ణుడు ఆస్తినిస్తాడు అని అనరు. ఎందుకంటే వారసత్వము తండ్రి నుండి కదా లభిస్తుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ నోటి ద్వారా వేలాది బ్రాహ్మణులు వెలువడ్డారు. వారికి ఈ శిక్షణ లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరు మాత్రమే కల్పపు సంగమ యుగానికి చెందినవారు. మిగిలిన సృష్టి అంతా కలియుగంలో ఉంది. మేమంతా కలియుగంలో ఉన్నాము అని వారు అంటారు. మేము సంగమయుగంలో ఉన్నామని మీరు అంటారు. ఈ విషయాలు ఇంకెక్కడా లేవు. ఈ కొత్త విషయాలను మనసులో ఉంచుకోవాలి. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయడమే చాలా ముఖ్యమైన విషయము. పవిత్రంగా ఉండకపోతే యోగము ఎప్పటికీ కుదరదు. నియమం అలా చెప్పదు. కనుక వారు ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. కొద్దిగా యోగం చేసిన స్వర్గంలోకైతే వెళ్తారు. పవిత్రముగా అవ్వకుంటే నా వద్దకు రాలేరు అని తండ్రి చెప్తున్నారు. ఇంట్లో కూర్చుని కూడా స్వర్గంలోకి రావచ్చు, మంచి పదవిని పొందవచ్చు. కానీ ఎప్పుడైతే యోగములో ఉండి పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే. పవిత్రత లేదు అంటే యోగమే కుదరదు.
మాయ యోగం చెయ్యనివ్వదు. సత్యమైన హృదయం పైన ప్రభువు రాజీ అవుతారు. వికారాల్లోకి వెళ్ళేవారు కూడా మేము శివబాబాను స్మృతి చేస్తాము అని అంటారు. ఇది కేవలం తమను తాము మభ్యపెట్టుకునేందుకు మాత్రమే అలా చెప్తారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది పవిత్రత. జనసంఖ్యను నియంత్రించండి, పిల్లలకు జన్మనివ్వకండి అని అంటారు. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. ఇప్పుడు బాబా బర్త్ కంట్రోల్ చేయిస్తున్నారు. మీరంతా కూడా కుమారీలు కనుక వికారాల యొక్క మాటే లేదు. ఇక్కడైతే విషము కారణంగా పిల్లలు ఎంత సహనం చేయాల్సి ఉంటుంది. చాలా పథ్యాన్ని పాటించాలి అని బాబా చెప్తున్నారు. బాబా పిల్లల్ని అడుగుతున్నారు, ఇక్కడ మద్యమును సేవించేవారు ఎవ్వరూ లేరు కదా. అసత్యం చెప్తే ధర్మరాజు అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. భగవంతుని ముందు నిజమే చెప్పాలి. ఏ కారణముగానైనా లేక ఔషధ రూపంలోనైనా ఎవరైనా మద్యం సేవిస్తున్నారా? ఎవ్వరూ చేతులెత్తలేదు. ఇక్కడ కూడా సత్యమే చెప్పాలి. ఏదైనా తప్పు అయితే బాబాకు వ్రాయాలి. బాబా నా ద్వారా ఈ తప్పు జరిగింది, మాయ చెంపదెబ్బ కొట్టింది, ఈరోజు మాలోకి కోపము అనే భూతం వచ్చింది, కొట్టాము అని చాలామంది పిల్లలు బాబాకు వ్రాస్తూ ఉంటారు. కొట్టకూడదు అని మీ మతము. కృష్ణుణ్ణి రోకటి బండకు బంధించారు అని చూపిస్తారు. ఇవన్నీ అసత్యమైన విషయాలు. పిల్లలకు చాలా ప్రీతితో శిక్షణ ఇవ్వాలి. కొట్టకూడదు. భోజనం ఇవ్వకపోవడం, మిఠాయిలు ఇవ్వకుండా ఉండడం, ఇలా వారిని బాగు చేయాలి. దెబ్బ వేయడము అంటే ఇది కోపానికి గుర్తు. అది కూడా మహాత్ములపై కోపం చేసుకుంటున్నారు. ఎందుకంటే చెప్తారు కదా, చిన్నపిల్లలు మహాత్ములతో సమానము అని. కనుక కొట్టరాదు, తిట్టరాదు కూడా. మేము ఈ వికర్మ చేశాము అనే ఆలోచన కలిగించే కర్మలేమీ చేయకూడదు. ఒకవేళ చెప్తే వెంటనే బాబా మేము ఈ తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, ముందు చెయ్యము అని ప్రమాణం చేస్తారు కదా. అక్కడ కూడా ధర్మరాజు శిక్షను ఇస్తారు. ఇక నుండి చెయ్యము అని ప్రమాణం చేస్తారు. బాబా చాలా ప్రీతితో అపురూపమైన సుపుత్ర పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఎప్పుడూ అసత్యం చెప్పరాదు అని అంటారు. అడుగడుగులో కూడా సలహాను అడగాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేయడంలో మీ ధనమును ఉపయోగిస్తారు. కనుక ప్రతి గవ్వ కూడా వజ్ర సమానమైనది. మేము సన్యాసులు మొదలైన వారికి దానపుణ్యాలు చేస్తాము అని కాదు. మనుషులు హాస్పిటల్ లేక కళాశాలలు మొదలైనవి నిర్మిస్తారు. దాని నుండి ఏం లభిస్తుంది? కళాశాలలు తెరవడం ద్వారా వచ్చే జన్మలో మంచి విద్య లభిస్తుంది. ధర్మశాలలు నిర్మిస్తే మహళ్ళు లభిస్తాయి. ఇక్కడైతే మీకు జన్మ జన్మల కొరకు తండ్రి ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది, అనంతమైన ఆయువు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఆయువు ఏ ధర్మం వారికి ఉండదు. తక్కువ ఆయువు కూడా ఇక్కడిదే లెక్కింపబడుతుంది. కావున ఇప్పుడు బేహద్దు తండ్రిని నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతి చేస్తేనే ఖుషీగా ఉంటారు. ఏదైనా కష్టంగా ఉంటే అడగండి. అంతేకాని బాబా మేము పేదవారము, మీ వారము, మీ వద్దనే ఉండిపోతాము ఇలా కాదు. అలాగైతే ప్రపంచంలో అనేక మంది పేదవారు ఉన్నారు. అందరూ మమ్మల్ని మధువనంలో ఉంచుకోండి అని అంటారు. అలా అనుమతి ఇస్తే లక్షల మంది చేరిపోతారు. ఇది కూడా నియమం కాదు కదా. మీరు గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. ఇక్కడ అలాగే ఉండిపోయేందుకు వీలు లేదు. వ్యాపారంలో సదా ఈశ్వరార్థం 1-2 పైసలైనా తీసి పక్కన పెడతారు. బాబా చెప్తున్నారు, మంచిది, మీరు పేదవారు అనుకోండి, ఏమీ తీయకండి, జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, మరియు మన్మనాభవగా అయిపోండి. మీ మమ్మ ఏమిచ్చారు? ఏమీ ఇవ్వలేదు.
అంటే స్థూలమైన ధనం ఏమీ ఇవ్వలేదు, కానీ జ్ఞానంలో మాత్రం అమ్మ చాలా తీక్షణంగా ఉండేవారు. తనువు మనసు ద్వారా చాలా సేవ చేశారు. ఇందులో ధనము యొక్క మాట లేదు. ఎక్కువ ఉంటే 1 రూపాయి అయినా ఇవ్వండి, మీకు ధనవంతులకు ప్రాప్తించినంత ప్రాప్తి లభిస్తుంది. మొదట తమ గృహస్థి వ్యవహారాన్ని సంభాళించాలి. పిల్లలు ఎప్పుడూ కూడా దుఃఖీలుగా అవ్వకూడదు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణా పాయింట్స్. చివర్లో పశ్చాత్తాపడవలసి వచ్చే విధంగా ఎటువంటి వికర్మలు కూడా చెయ్యకండి. ఎప్పుడు కూడా అసత్యం చెప్పకూడదు. సత్యమైన తండ్రితో సదా సత్యంగానే ఉండాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేయడంలో తమ ఒక్కొక్క పైసాను కూడా సఫలం చేసుకోవాలి. బ్రహ్మాబాబా సమానముగా సమర్పితులయ్యి నిమిత్తంగా ఉండాలి. వరదానము: ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కములోకి వస్తూ అన్ని ప్రశ్నలకు దూరముగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. సారాంశము: ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ ఎప్పుడు కూడా మనసులో వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అంటున్నారు, ఈ విషయం ఇలా కాదు, ఇలా ఉండాలి కదా, ఇలాంటి ప్రశ్నలు అసలు మనసులో ఉత్పన్నం కాకూడదు. ఎవరైతే ఇలాంటి అన్ని ప్రశ్నలకు దూరంగా ఉంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. కానీ ఎవరైతే ఇటువంటి ప్రశ్నల యొక్క లైనులోకి వెళ్ళిపోతారో, రచిస్తారో, అప్పుడు వాటిని పాలన కూడా చేయాల్సి ఉంటుంది కదా. దేనినైనా రచించారు అంటే తిరిగి వాటిని సంభాళన చేయాలంటే పాలన కూడా చేయాల్సి ఉంటుంది. సమయము మరియు శక్తిని కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందువలన ఈ వ్యర్థ రచన యొక్క బర్త్ కంట్రోల్ చెయ్యండి అని బాబా అంటున్నారు. స్లోగన్: మీ కనులలో బిందు స్వరూపుడైన తండ్రిని ఇముడ్చుకుంటే ఇక ఇతరులెవ్వరూ కూడా ఇమడలేరు. అచ్చా, ఓం శాంతి.